పార్టీ ఊరుకునే సమస్య లేదు. మీ భారతీయ జనతా పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను విన్నవిస్తా ఉన్నాను అధ్యక్ష. ఖచ్చితంగా మీరు కేవలం 6 గ్యారంటీ స్కీములే కాదు 412 హామీలను కూడా నెరవేర్చాల్సిందే అధ్యక్ష. మరి మీకున్న నిధులు కేవలం యావత్ రెవెన్యూలో మీకున్న మిగులు కేవలం 31% అధ్యక్ష. 35% సాలరీస్కి పోగా 34% రీపేమెంట్స్ అండ్ ఇంట్రెస్ట్కి పోయిన తర్వాత మిగిలే 31%లో ఏ రకంగా మీరు కొత్త సంక్షేమ కార్యక్రమం నడిపిస్తారు, పాత సంక్షేమ కార్యక్రమాలని కంటిన్యూ చేసుకుంటూనే కొత్త సంక్షేమ ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కేవలం అదే మీరు ముందే అడిగితే బాగుండేది కదా. మీరు ముందు అడగకపోతే మీరు మేనిఫెస్టో తయారు చేసేప్పుడు అడిగి ఉంటే మనందరం కలిసి కేవలం ఈ రకంగా కేవలం అధికార దాహంతో మాత్రమే మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇలాంటి హామీలు ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో వారికి 100 రోజుల సమయం ఇవ్వాలని చెప్పి ముందే చెప్పాం. 100 రోజుల సమయం ఇస్తాం. 100 రోజుల తర్వాత వీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోయినా, ప్రజా సంక్షేమ కార్యక్రమం ముందుకు నడిపేయకపోయినా ఖచ్చితంగా ప్రజా గొంతుకై భారతీయ జనతా పార్టీ నిలబడుతుందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. చేస్తే మంచిదే కదా, చేయాలని కోరుకుంటున్నాం. మీరు చేస్తే మంచిదే అన్న, చేయాలని కోరుకుంటున్నాం మేము కూడా. అంతే కదా అధ్యక్ష. మరి వీటితో పాటు పాత పాలకుల వైఫల్యాలను ఎండగడుతూ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళి అధికారానికి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మరి ఏ రకంగా ముందుకు వెళ్తుందో, ఏ రకంగా నిధులు సమకూర్చుకుంటుందో, ఏ రకంగా ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు మరి తీసుకొని మరి ప్రజలకు అందిస్తుందో అనే సంగతి ఇప్పటి వరకు వాళ్ళు చెప్పలేకపోయిన అధ్యక్ష. వారికి కావాల్సిన నిధులు ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నది కేవలం స్వల్పంగా నిధులున్నాయి. కావాల్సింది బారెడు ఉంది, ఉన్నది మూరడు, కావాల్సింది బారెడు అన్నట్టు కేవలం వారి దగ్గర ఉన్నది తక్కువ నిధులు. వారి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమం కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ మరి అవన్నీ నెరవేర్చాలంటే మరి ఏ రకంగా చేయగలుగుతారో మరి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, సభకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎంతసేపు గతంలో చేసిన అప్పులు అని చెప్పి మనం చెప్తా ఉన్నాం అధ్యక్ష. మరి గతం చేసిన అప్పులు ఈ రకంగా ఇంత ఓపెన్గా మనం ఈరోజు సభ ద్వారా శ్వేతపత్రం ఇచ్చినాం కదా అధ్యక్ష. మరి కొత్త అప్పులు ఎట్లా పుడతాయి అధ్యక్ష? కొత్త అప్పుల కోసం రీపేమెంట్ షెడ్యూల్ ఎట్లా చూపిస్తాం అధ్యక్ష? మన దగ్గర రెవెన్యూ సర్ప్లస్ ఉంటేనే, రెవెన్యూ అనుకుంటేనే ఎదుటి వాళ్ళు మనకు నిధులు ఇస్తారు అధ్యక్ష, లోన్లు ఇస్తారు అధ్యక్ష. మరి మనమే పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయి కట్టలేని పరిస్థితుల్లో, జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉందని చెప్పినప్పుడు కొత్తగా నిధులు ఏ రకంగా సమకూర్చుకోగలుగుతారో కూడా చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది అధ్యక్ష. మరి ఈ రకంగా మీరు మొత్తం శ్వేతపత్రం ఇచ్చేసి ఈ రాష్ట్ర ప్రజానీకానికే కాదు యావత్ దేశానికి మన ఆర్థిక పరిస్థితిని చూపించేసి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నదని చెప్పిన తర్వాత కొత్తగా మీరు ఏ రకంగా నిధులు సమకూర్చుకుంటారో కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారబోతుంది అధ్యక్ష. నేను ఒకటే తెలియజేస్తాను అధ్యక్ష, కేవలం అధికారం కోసమే మాట్లాడాం, అధికారం వచ్చాం తర్వాత ఎట్లయితే చూసుకుందాం అన్నట్టుగా మీరు విరవిపోతే ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. ప్రజలు ఊరుకోపోయారు లేదు అధ్యక్ష. ప్రజలు ఖచ్చితంగా మీ వెంట పడతారు అధ్యక్ష. మీరు గ్రామంలో తిరగాల్సి ఉన్నది, గ్రామంలో తిరిగే రోజు మీకు అన్ని అర్థమైంది అధ్యక్ష. ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా కేవలం మీరు గత ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికో, ఆ పార్టీని కార్నర్ చేయడానికో చేసినటువంటి మరి ఈ చర్య వల్ల ఎంతవరకు లబ్ధి జరుగుతుందో నాకు తెలియదు, కానీ నష్టం మాత్రం చాలా పెద్ద నష్టం జరగబోతుంది అధ్యక్ష. అంతేకాకుండా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రిటైర్డ్ ఆర్బీఐ గవర్నర్ గారిని కూడా కలిసినట్టుగా మేము పేపర్లు చూసినాం. రఘురాం రాజన్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఇంకా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల ఇంకా అప్పులు చేస్తే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించిపోతుందని చెప్పేసి వారు చెప్పారు అధ్యక్ష. ఇప్పుడున్న పరిస్థితిలోనే బయటపడడం కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళా కొత్తగా అప్పులు తీసుకుంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఇంకా క్షీణిస్తుందని చెప్పేసి వారే చెప్పినట్టుగా పేపర్లు చూసాం అధ్యక్ష. మరి వారు అడ్వైస్ తీసుకోవడానికి పిలిచినటువంటి వారే ఈ రకంగా మాట్లాడిందంటే మరి మీరు ఎక్కడ కూడా మీ మేనిఫెస్టోలో కొత్తగా అప్పులు తెస్తామని చెప్పలే.
ఏ రకంగా సమకూర్చుకుంటామో చెప్పలే. కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలని మాత్రం పూర్తిగా మేము నెరవేరుస్తామని మాత్రం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కొత్తగా అప్పు తీసుకురావడానికి వీల్లేదు. అన్నిటికన్నా ముఖ్యం ప్రజల మీద భారం మోపడానికి అసలే మేము ఒప్పుకోని లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏదో ఒక రకంగా ప్రజల మీద భారం మోపుతాం, ట్యాక్సులు పెంచుతాం, ప్రజల్ని నడ్డి విరుస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదు. ప్రజా గొంతుగా మేము నిలదీస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఎక్కడ కూడా మేము మేనిఫెస్టోలో పెట్టలేదు. పెట్టకుండా కూడా మీరు అన్ని రకాలుగా హామీలు ఇచ్చారు. మేము కూడా ధైర్యం ఉంది, మీకు ధైర్యం ఉంది కాబట్టి, కానీ చేయాలి కదా. ధైర్యం అందరికీ ఉంటుంది, ధైర్యంతో పాటు చేయాలి, చేస్తే సంతోషం కదా. ఎన్ని ప్రజెంటేషన్లు ఇచ్చినా, ఎన్ని చర్చలు చేసినా దానివల్ల లాభం లేదు అధ్యక్ష. కేవలం ఏ రకంగా మీరు దీన్ని అధిగమిస్తారు, ఏ రకంగా ముందుకెళ్తారని సభకు చెప్పాలి అధ్యక్ష. మీరు ఏ రకంగా అధిగమిస్తారో, ఏ రకంగా ముందుకెళ్తారో చెప్పకుండా కేవలం ఒకరినొకరు దుంపెత్తి పోసుకోవడం కాదు అధ్యక్ష. మీరు కూడా మీ ద్వారా నేను స్పీకర్ గారికి కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, కేవలం ఒకవైపు అటువైపు చూడకండి అధ్యక్ష, మధ్యలో మేము కూడా ఉన్నాం, మా వైపు కూడా చూడమని. అప్పుడు కూడా నేను మరి మధ్యలో లేచి అడిగినాను అధ్యక్ష, నేను క్లారిఫికేషన్ ఇస్తానంటే మరి నాకు అవకాశం రాలేదు. సరే, ఏదైనా వాళ్ళిద్దరు కొట్టాట కోసం ఈ సభ లేదు అధ్యక్ష, వాళ్ళిద్దరు ఈగోస్ కోసం ఈ సభ లేదు అధ్యక్ష. ప్రజలు మొత్తం 3.5 కోట్ల ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు అధ్యక్ష, సభ వైపు చూస్తూ ఉన్నారు, సభలో జరిగే చర్చను చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఖచ్చితంగా ఇక్కడ జరిగేటువంటి చర్చ ఒక అందరికి ఉపయోగపడే చర్చగా మారాలి. దీనికి కావాల్సినటువంటి ఏ అంశమైనా కూడా మీరు పారదర్శకతోటి ఏ రకంగా ఈ సమస్యను పరిష్కారం చేస్తారో, ఏ రకంగా ఈ సమస్య పరిష్కారానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఏందో, మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏందో చెప్పకుండా కేవలం చూస్తామంటే కుదరదు అధ్యక్ష. ఖచ్చితంగా సభకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. ఇంకా గత ప్రభుత్వం కూడా ఆ 1,00,000 రూపాయల రుణమాఫీ 5 సంవత్సరాలైనా చేయలేకపోయింది. మరి మీరు ఇంకా ఉన్నాయి, బ్యాలెన్స్ ఉన్నాయి సార్, బ్యాలెన్స్ ఉన్నాయి, చేయలేదు. 7 రూపాయలు చేస్తామన్నారు, 5 ఏళ్ళైనా చేయలేకపోయింది, ఇంకా బ్యాలెన్స్ ఉన్నది, అందుకే చెప్తున్నా. కాబట్టి మీరు 2 లక్షల రుణమాఫీ 9వ తారీఖు డేట్ ఇచ్చిండ్రు అధ్యక్ష, 9వ తారీఖు డేట్ ఇచ్చిండ్రు. మరి ఫైనాన్స్ మంత్రి గారు లేరు, ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు లేరు, ఫైనాన్స్ ఇద్దరు అదృష్టవంతులు లేరు అధ్యక్ష హాల్లో. మరి ఇద్దరు ఏ ఒక్కరున్నా కూడా సమాధానం చెప్తురేమో, కానీ పాపం ఒక అదృష్టవంతుడు అంటే పాపం ముఖ్యమంత్రి రాకపోయినా ముఖ్యమంత్రి భవనం వచ్చింది కదా, అందుకే అంటున్నా అదృష్టవంతుడు అని. ఏదో ఒకటైతే వచ్చింది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా, మాకు ఇంకా సభ ఎన్ని రోజులు నడుస్తుందో తెలియదు, కానీ నడిచేటువంటి సభలో మీరు సమకూర్చుకునేటువంటి సోర్సెస్ ఏమున్నాయి, ఏ రకంగా సమకూర్చుకొని మరి ఈ డెప్స్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. ఏం అధ్యక్ష, నేను మాట్లాడింది ఎంతసేపు అధ్యక్ష? అరే అక్కడ గంటన్నర ఇస్తారు, మీరు మాట్లాడుకుంటారు, సభ అంతా మీకోసం అధ్యక్ష. మేము కూడా 8 మంది ఉన్నాం ఇక్కడ. దిస్ ఇస్ థర్డ్ లార్జెస్ట్ పార్టీ అధ్యక్ష, థర్డ్ లార్జెస్ట్ పార్టీ. మేము మళ్ళీ అక్కడ వచ్చి కూర్చుంటామే రేపు, డోంట్ వరీ. మా పార్టీ వచ్చి అక్కడ కూర్చుంటుంది రేపు. అంతేకాదు అధ్యక్ష, ప్రజెంటేషన్ల వల్లనో చర్చల వల్లనో కాదు అధ్యక్ష, ఖచ్చితంగా మరి మీరు ఇవ్వాల్సినటువంటి అన్ని హామీలు కూడా ఖచ్చితంగా నెరవేర్చే వరకు మేము ప్రజా గొంతుగా నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ, అంతేకాదు అధ్యక్ష, వీటితో పాటు ఇంకా చాలా ప్రజా సమస్యలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ప్రజా సమస్యలు విస్మరించి ఒకవైపు రైతుల సమస్యలున్నాయి, రైతులది ప్యాడీ